నమస్కారం. మనం ఇప్పుడు మార్చ్ 2026లోకి వెళ్దాం. ప్రపంచం మొత్తం అట్టుడికిపోతున్న సమయం అది. మధ్యప్రాచ్యంలో మొదలైన ఒకే ఒక్క నిప్పురవ్వ అది ప్రపంచవ్యాప్తంగా ఎలా దావానలంలా వ్యాపించిందో చూడబోతున్నాం. ఒక్క సంఘటన, దాని వెనుక ఇంకోటి, అచ్చం ఒక డొమినో ఎఫెక్ట్ లాగా. పదండి, ఈ గొలుసుకట్టు ప్రతిచర్యను విడమరిచి చూద్దాం. ప్రపంచం ఒక కూడలిలో నిలబడి ఉంది. ఈ ఒక్క మాటతోనే ఈ కథను మొదలుపెడదాం. ఎందుకంటే ఇది కేవలం ఒక కొటేషన్ కాదు, మన కళ్ల ముందు జరుగుతున్న వాస్తవానికి అద్దం పడుతోంది. అంటే వరల్డ్ ఇప్పుడు ఒక చాలా చాలా క్రిటికల్ పాయింట్లో ఉందన్నమాట. ఏ దారి తీసుకుంటుందో తెలియని పరిస్థితి. ఒకే ఒక సంఘర్షణ, 3 ఖండాలు, కాని ప్రపంచమంతా కనెక్టై ఉంది. నిజానికి ఈ విశ్లేషణకు ఇదే మూలం. ఎక్కడో ఒకచోట మొదలైన చిన్న సమస్య అది గ్లోబల్ ఎకానమీని, పాలిటిక్స్ని ఎలా అతలాకుతలం చేస్తోందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇందాకన్నట్టు ఇది ఒక చైన్ రియాక్షన్. సరే, మరి ఈ గ్లోబల్ అన్రెస్ట్ అంతటికీ సెంటర్ పాయింట్ ఏంటి? మూలమెక్కడుంది? దానికోసం మనం మిడిల్ ఈస్ట్ అంటే మధ్యప్రాచ్యం వైపు చూడాలి. అక్కడ ఎప్పట్నుంచో ఉన్న టెన్షన్స్ అవిప్పుడు ఏకంగా ఓపెన్ వార్కి దారితీశాయి. దాని ఎఫెక్ట్ అది కేవలం ఆ రీజన్కే పరిమితం కాలేదు. అంటే చాలా కాలంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఒక కోల్డ్ వార్ లాంటిది నడుస్తూనే ఉంది కదా. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బెదిరింపుల స్టేజ్ దాటిపోయింది. మాటల యుద్ధం కాస్త ఇప్పుడు నిజమైన యుద్ధంగా మారింది. డైరెక్ట్ మిలిటరీ స్ట్రైక్స్ మొదలయ్యాయి. ఇది చాలా చాలా డేంజరస్ టర్న్. ఈ ప్రాంతం ఫ్యూచర్ని ఇది పూర్తిగా మార్చేయొచ్చు. మరి ఈ దాడుల వల్ల వెంటనే ఏం జరిగింది చూద్దాం. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరానియన్ టార్గెట్స్ మీద అటాక్ చేశాయి. దానికి ఇరాన్ ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోలేదు. వాళ్లు వెంటనే మిసైల్స్, డ్రోన్స్తో రిటాలియేట్ చేశారు. ఈ దాడుల వల్ల చుట్టుపక్కలున్న చాలా గల్ఫ్ దేశాలు దెబ్బతిన్నాయి. ఎయిర్ స్పేస్ మొత్తం మూసేశారు. ఫ్లైట్స్ అన్నీ బంద్. మిలిటరీ హై అలర్ట్లోకి వెళ్ళిపోయింది. అన్నిటికన్నా బాధాకరమైన విషయమేంటంటే సాధారణ పౌరులు చనిపోవడం మొదలైంది. ఇక యునైటెడ్ నేషన్స్ వాళ్లు ఎప్పటిలాగే దయచేసి సంయమనం పాటించండి అని అడుగుతున్నారు. సరే, ఇది మిలిటరీ యాక్షన్. కాని దీని ఇంపాక్ట్ కేవలం యుద్ధభూమికే పరిమితం కాదు. నిజానికి దాని మొదటి అతిపెద్ద ఎఫెక్ట్ ఎక్కడ పడిందంటే గ్లోబల్ మార్కెట్ల మీద. ఎందుకంటే ఒక యుద్ధం జరిగితే దాని ప్రభావం మన అందరి జేబుల మీద పడుతుంది. ఎలాంటారా? చూద్దాం. దాదాపు వెంటనే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కి $72.50లకు దూసుకెళ్లింది. ఇది గ్లోబల్ ఎనర్జీ మార్కెట్స్కి ఒక పెద్ద షాక్. సింపుల్గా చెప్పాలంటే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోతాయి. దానివల్ల ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగిపోయి మనం కొనే ప్రతి వస్తు ధర ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. మరోవైపు ఏం జరిగిందంటే ఇన్వెస్టర్లు భయపడిపోయారు. ఇలాంటి అనిశ్చితి టైంలో అందరూ సేఫ్ ఆప్షన్స్ వెతుక్కుంటారు కదా. అందుకే అందరూ బంగారం మీద పడ్డారు. ఫలితంగా గోల్డ్ ప్రైస్ ఔన్స్కి $5,700 రికార్డు స్థాయికి చేరింది. మార్కెట్లో ఎంత పానిక్ ఉందో చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ చాలు. దీనికొక సింపుల్ రూలుంది. ఎప్పుడైతే మిసైల్స్ గాల్లోకి లేస్తాయో మార్కెట్లు పడిపోతాయి. కాని బంగారం మాత్రం మెరుస్తుంది. గోల్డ్ మాత్రమే కాదు, సిల్వర్ రేట్ కూడా ఆకాశాన్నంటింది. ఇండియాలాంటి దేశాలు అయితే బులియన్ మార్కెట్లు పూర్తిగా తలకిందులయ్యాయి. అంటే ఈ భయం లోకల్ కాదు, గ్లోబల్ అన్మాట. సరే, మిడిల్ ఈస్ట్లో ఈ రచ్చ జరుగుతుంటే ఇదే సమయంలో ఆసియాలో ఇంకో పెద్ద డెవలప్మెంట్ జరిగింది. గ్లోబల్గా ఇంత అన్సర్టెనిటీ ఉన్నప్పుడు ఒక మేజర్ పవర్ జపాన్ తన స్ట్రాటజీని పూర్తిగా మార్చుకుంటోంది. ఇది నిజంగా ఒక హిస్టారిక్ షిఫ్ట్. అదేంటంటే జపాన్ తన మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిని ఎన్నుకుంది. ఆమె పేరు సనాయే తకాయిచి. కానీ ఇది కేవలం జెండర్ షిఫ్ట్ మాత్రమే కాదు. దీని వెనుక జపాన్ ఫారిన్ పాలసీ, డిఫెన్స్ పాలసీలో చాలా పెద్ద మార్పులు రాబోతున్నాయి. అసలు తకాయిచి ఎజెండా ఏంటి? 3 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. 1, పాలిటిక్స్లోకి యూత్ని తీసుకురావడం. 2, జపాన్ యొక్క పీస్ఫుల్ కాన్స్టిట్యూషన్ అంటే శాంతి రాజ్యాంగాన్ని మళ్లీ రివ్యూ చేయడం. ఇది చాలా పెద్ద విషయం, ఎందుకంటే వరల్డ్ వార్ II తర్వాత వాళ్లు యుద్ధానికి దూరంగా ఉన్నారు. 3, చుట్టుపక్కల పెరుగుతున్న టెన్షన్స్ వల్ల తమ మిలిటరీని మరింత బలంగా తయారు చేసుకోవడం. ఈ 3 మార్పులు కలిసి ఇండో పసిఫిక్ రీజియన్లో జపాన్ రోల్ని పూర్తిగా మార్చేయగలవు. ఓకే, ఇప్పటిదాకా మనం 2 వేర్వేరు విషయాలు చూశాం. ఒకటి మిడిల్ ఈస్ట్లో యుద్ధం, ఇంకోటి జపాన్లో పొలిటికల్ చేంజ్. ఇప్పుడు ఈ 2 డాట్స్ని కనెక్ట్ చేద్దాం. ఈ 2 సంఘటనల వల్ల వచ్చిన అలలు ప్రపంచవ్యాప్తంగా దేశాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో, వాళ్లు ఎలా రియాక్ట్ అవుతున్నారో చూద్దాం.
ఇంటర్నేషనల్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో చూడండి. యునైటెడ్ నేషన్స్ ఎప్పటిలాగే దయచేసి కూల్ అవ్వండి, గొడవలాపండి అని అడుగుతోంది. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో అయితే ఇరాన్ చేసిన దాడుల గురించి హాట్ డిబేట్లు జరుగుతున్నాయి. గల్ఫ్ దేశాలన్నీ కలిసి టెహ్రాన్ చర్యల్ని ఖండించాయి. ఇక మిగతా ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నాయి. తమ పొత్తులను, తమ పొజిషన్స్ని మళ్లీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాయి. సో ఫైనల్గా చూస్తే ఈ అన్ని సంఘటనలు కలిసి గ్లోబల్ సిస్టమ్ మీద విపరీతమైన ప్రెషర్ పెడుతున్నాయి. ఎనర్జీ మార్కెట్లు, మిలిటరీ అలయన్స్లు, ట్రేడ్, ఇలా ప్రతి ఒక్కటి ఒక టెస్ట్లో ఉన్నట్టుంది. బహుశా మనం ఒక కొత్త, చాలా అన్సర్టెన్ వరల్డ్ ఆర్డర్కి ఎంటర్ అవుతున్నాము. ఈ విశ్లేషణను మనం ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మనం జీవిస్తున్న ఈ ప్రపంచం ఒకదానికొకటి ఎంతలా కనెక్ట్ అయిపోయిందంటే, ఎక్కడో ఒక మూల మొదలైన సంక్షోభం అది నిజంగా కేవలం లోకల్గా ఉంటుందా, లేక ప్రతి సంక్షోభం ఇప్పుడు గ్లోబల్ సంక్షోభమేనా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.